ఈ వింటర్‌లో ఈ రెసిపీని అస్సలు మిస్ చేసుకోకండి. బయట చాలా చల్లగా ఉంటుంది గదా! వేడి వేడిగా తింటే చాలా బావుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికోసం ఒక గ్లాస్ అంత పెసరపప్పుని డ్రై రోస్ట్ జేసుకోవాలి. డ్రై రోస్ట్ జేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ ఏసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలాలు మొత్తం ఏసుకోవాలి. ఒక స్పూన్ సాజీర, ఒక స్పూన్ జీలకర్ర గూడా ఏసుకొని, పచ్చిమిర్చిలని పొడుగ్గా కట్ చేసుకొని, అట్లనే ఒక 2 ఆనియన్స్ వరకు స్లైసెస్‌లా కట్ చేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు పుదీనా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవేసుకోండి. నేనైతే ఒక కప్ అంత ఆలు, ఒక హాఫ్ కప్ అంత క్యారెట్, ఒక కప్ అంత టమాటా, అట్లనే కొంచెం అంత కల్యమాకు గూడా ఏసుకొని ఫ్రై జేసుకోవాలి. ఇందులోకి మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అట్లనే పసుపు గూడా ఏసుకొని ఫ్రై జేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, అట్లనే గుప్పెడంత కొత్తిమీర గూడా ఏసుకొని ఫ్రై జేసేసుకొని, ముందుగా నానబెట్టిన పప్పుని, అట్లనే ముందుగాల నానబెట్టుకున్న బియ్యంని, ఒక గ్లాస్ అంత పప్పుకి 2 గ్లాసులంత బియ్యం ఉండాలి. ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. అంతే ఇగ అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని హాట్‌గా తింటే సరిపోతుంది. మసాలా మూంగ్ దాల్ కిచిడి రెడీ అయినట్టే. నచ్చితే ఫాలో చేసుకోర్రి.